స్త్రీల కూడికకు చేరువచ్చినటువంటి మా ప్రజలందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ప్రేమతో మిమ్మల్ని అందరినీ స్త్రీల కూడికకు ఆహ్వానిస్తున్నాను. మరొక మాసంలో ఇలా దేవుడు మనల్ని అందరినీ జతపరిచి అద్భుతమైనటువంటి తన మాటను మనకు అందించుటకు సిద్ధపడినటువంటి ఆ దేవాది దేవునికి మన సంఘములో క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే గూగుల్ మీట్లో కూడా వాక్యాన్ని వింటున్నటువంటి సోదరిమణులందరికీ ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఈరోజు ఉన్నటువంటి క్రైస్తవ్యం, మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవ్యం చాలా తేడా ఉంది. అది గ్రహించుకోకపోతే మనం కూడా మోసపోయే ప్రమాదం ఉంది. నేడు జరుగుతున్నటువంటి స్త్రీల కూడికలో ఉన్నటువంటి కార్యక్రమాలని ఒక్కసారి యూట్యూబ్లో కానీ లేదా మీ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి కూటాలకు మీరు వెళ్ళి చూడగలిగితే ఇందులో జరుగుతున్నటువంటి స్త్రీల కూడికలకును మొదటి శతాబ్దంలో సంఘము ప్రారంభమైన తర్వాత జరిగినటువంటి ఆ స్త్రీల కూడికలకును చాలా వ్యత్యాసం కనబడుతుంది. ఈరోజు జరిపించుకుంటున్న వారెవరు మొదటి శతాబ్దాన్ని చూడటం లేదు. 21వ శతాబ్దాన్ని చూసి వారు ఇలా చేశారు, మనం ఇలా చేస్తే బాగుండని అక్కడి నుంచి ఇంకొంచెం ఏదో భిన్నంగా చూపించాలని వాక్యాన్ని వక్రీకరించడమో జీవన విధానాన్ని బోసిపోయేలా చూపించడమో జరుగుతుంది. అందుకే దానికి విలువలు లేవు. నిలబడటం లేదు. వాటి వలన ఒక వ్యక్తి మారటం లేదు, ఒక కుటుంబం దిద్దుకోవటం లేదు, స్త్రీలు నేర్చుకునేది ఏమీ లేదు. అది తీర్పుకు అసలు ఉపయోగపడటం లేదు. ఇది నేడు జరుగుతున్నటువంటి స్త్రీల కూడికలో ఉన్నటువంటి వ్యత్యాసం. సో మనం అది కాదు, దేవుని యొక్క సృష్టిలోనే స్త్రీ యొక్క పాత్ర ఏంటి, అసలు ఎంత మూలానికి వెళ్ళి ఆలోచిస్తున్నామో ఒకసారి చూడండి. అలోపతి మెడిసిన్ ఉంది చూసారా, ఇంగ్లీష్ మందు అంటారు. అది అప్పటికప్పటికి నొప్పిని తగ్గించేస్తుంది అది. కానీ ఆ జబ్బు ఎందుకు వచ్చిందో ఆ మూలానికి వెళ్ళి ఆ మందు పనిచేయదు, పైన మాత్రం పనిచేస్తుంది. కానీ ఆయుర్వేద, హోమియోపతి ఆ మెడిసిన్లు కానీ మీరు తీసుకుంటే అప్పటికప్పటికి బాగు కాలేరు, కానీ అది మూలాలంతా బాగు చేసుకొని వచ్చి కొన్ని సంవత్సరానికి పర్ఫెక్ట్ ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇది ఎంత సత్యమో నేడు మొదటి శతాబ్దపు బోధను అనుసరించి జీవించడము అంతే సమానం. అందుకని మీరు ఎవరు చెప్పినా, ఏ స్త్రీ బోధించినా వెంటనే మీరు మూలాలకు వెళ్ళి ఆలోచించడానికి ప్రయత్నించండి. ఆమె ఏ వాక్యం నిత్య బోధించింది, అది అపోస్తులు కానీ ప్రవక్తలు కానీ వాటిని గురించి ఏం చెప్పున్నారు, చేయమని చెప్పున్నారా, చేయవద్దని చెప్పారా అన్న విషయాలను మీరు వెళ్ళి ఆరా తీయాలి. అందుకే గనులయ్యారట బెరియా సంఘస్థులు. అది అలాగూ ఉన్నదో లేదు. ఇది పౌలు శీల చెప్పిందే. ఇప్పుడు మనం ఎంతటి వారు ఉన్నాయినా, కాబట్టి తప్పు చెప్పొచ్చు కదా. నేను కూడా ఇక్కడ చెప్పే స్త్రీలు కూడా తప్పు చెప్పొచ్చు కదా. అందుకని వారిని అవమానపరచక నోట్ చేసుకొని ఇంటికి వెళ్ళి కూర్చొని ఆమె చెప్పిన రెఫరెన్సులన్నింటినీ ఒకసారి చూడండి. అది అలాగుందో లేదో పరీక్షించండి. ఆ క్యారెక్టర్ మిమ్మల్ని గనులుగా చేస్తుంది, గనురాలుగా చేస్తుంది.
ఎందుకు సార్ అలా పరీక్షించకపోతే ఏం జరిగిపోతే పొద్దుపోదా అని అంటారేమో. పొద్దేమో పోద్ది, మీ పిల్లలు పొద్దులు ముగిసిపోద్ది, మీ తరం చెడిపోద్ది. ఒక తప్పుడు సమాచారాన్ని నీ బిడ్డకి నేర్పిస్తే, ఇప్పుడు ఏమీ లేదు, మీరు కూర్చున్నటువంటి మీకు నీ తప్పుడు సమాచారాన్ని అందించి వెళ్ళిపోతే మీరు వెళ్ళి 100 మందికి చెప్తారు దీన్ని. నువ్వు చెడిపోయే 100 మంది కూడా చెడిపోయే. సో అంత ప్రమాదం ఉండకూడదు. అందుకని సృష్టిలోనే స్త్రీకి దేవుడిచ్చినటువంటి పాత్ర ఏంటి? కొంతమంది ఏమో మాట్లాడొచ్చు అంటారు, కొంతమంది ఏమో మాట్లాడకూడదు అంటున్నారు, కొంతమంది ఏమో మౌనంగా ఉండంటారు, కొంతమంది ఏమో ఉపదేశించమంటున్నారు. దీని ఏది రైట్ ఇందులో? చూసారా, ఒక్కొక్క గిరిలోనే ఆగిపోయారు. ఒక డినామినేషన్ ఒక గిరి గీసుకుంది, దీన్ని బోధించకూడదు నువ్వు, అంతే. బోధించకూడదు అంటే ఇంక వాళ్ళు బోధించుకోరు, దాని వైపు కూడా పోరు ఇంకా. అలాగూ కొంతమంది స్త్రీలు గిరిలోనే ఆగిపోయారు. వారి డౌట్ అంతా తీరాలని చెప్పే ఇదిగో ఈ అద్భుతమైనటువంటి పాఠాన్ని మీ దృష్టికి తీసుకొచ్చి కొంచెం కొంచెంగా నేర్పిస్తూ ఉన్నాం. అందులో పోయిన నెలలో మనం ప్రారంభించుకున్న పాఠం యెషయా గ్రంథం 28వ అధ్యాయము 26వ వచనంలో ఒక గొప్ప మాటను మనం జ్ఞాపకం తెచ్చుకున్నాము. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 26వ వచనాన్ని దయతో చదువుగా విందాము. వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు, ఆయన వానికి ఆ పనిని బోధించుచున్నాడు, ఆ పని బోధించుచున్నాడు. క్రమము, ఒక క్రమమును నేర్పించి ఉన్నాడు. స్త్రీ బోధించాలి, కానీ ఎక్కడ బోధించాలో క్రమం ఉంది. స్త్రీ పని చేయాలి, ఎలాంటి పని చేయాలో ఒక క్రమం ఉంది. చూసారా, స్త్రీకి దేవుడు పనిలో సమానత్వమునిచ్చాడు, కానీ కొన్ని పనిని చేయమని కొన్ని పనిని చేయకూడదని. నువ్వు చేసేటప్పుడు ఆ పనులను నువ్వు క్రమబద్ధీకరణ చేసుకోవాలి, లేకపోతే అవమానం జరుగుతుంది, అనార్థం అయిపోతుంది అన్న సందర్భాలన్నిటిని మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు, నేర్పించేశాను. ఇప్పుడు చదవబడినటువంటి లేఖన భాగంలో సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం నుంచి 31వ వచనం వరకు చదువుకున్నారే, అందులో ఏమైనా కనబడుతుంది? చదవగా విన్నారు కదా మీరందరూ, దాన్ని అందరూ చదివారు కూడా. అందులో మొత్తం కలిపితే మీకు ఏం అర్థమైంది చెప్పండి నాకు. 10వ వచనం నుంచి లాస్ట్ వచనం వరకు చదివినటువంటి ఆ మ్యాటర్లో మీకేం కనబడింది? మొత్తంలో ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు ఆ విషయంలో? అక్కడ ఒక క్రమము ఉంది. అది ఒక క్రమబద్ధీకరమైనటువంటి స్త్రీ జీవితాన్ని అదిగో రాశాడు. అంత అద్భుతంగా ఉందో చదువుతూ ఉంటే. ఆమె భర్తే సర్టిఫికేట్ చేస్తున్నాడు భార్యని. ఏమని సర్టిఫైడ్ చేశాడు ఆయన భర్త? ధన్యులేనా? ఆమె పిల్లలు కదా చెప్పింది అది. భర్త ఏమి సర్టిఫైడ్ చేశాడు? వారందరిలో అంటే నువ్వెవరువని, భార్య ఎవరని చెప్తున్నాడు ఆయన భర్త? ప్రతివ్రత. ఆ మాట చూడు నాయన, ఎంత ఈ ప్రపంచం ఇవ్వదు ఆ సర్టిఫికెట్. ప్రపంచం అంతా కూడా పవిత్రాలు అనని చూసారా. భర్త అనకపోతే ఆ జీవితమే వేస్ట్. ప్రపంచం అన్న ఏమైనా మాట్లాడిని, భర్త మాత్రం ఏమి ఇస్తున్నాడు? ఏమని ఆయన సర్టిఫికేట్ చేస్తున్నాడు అక్కడ? ప్రతివ్రతవే నువ్వు అని అన్నాడనంటే దానికి మించింది ఏముందో చెప్పిన ఆయన జీవితంలో. ఆ క్రమాన్ని చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అలాగూ ఒక భర్త సర్టిఫై చేశాడు ఆ వాక్య భాగంలో భార్యకి. అంటే ఆమె ఆ సర్టిఫికెట్ తెచ్చుకోవడానికి ఒక జీవితకాలం పట్టింది ఆమెకి. అవును కదా, నేను ఒక 2 రోజులు 3 రోజులు వచ్చేసేదమ్మా? లేదు.
అల్లారు ముద్దగా ఇప్పుడు పొగుడుతాడు, ఆశ తీరిన తర్వాత ఏనా తర్వాత పావే అంటాడు. అట్లాంటి భర్తలు ఉన్నారు, అట్లాంటి భార్యలు ఉన్నారు. వాళ్ళని సర్టిఫై చేస్తావు ఒకరోజు 2 రోజుల్లో. జీవితం అంతా జీవించి చూపించినప్పుడు సర్టిఫికేట్ చేశాడు. చాలా అద్భుతమైనది. అంటే ఆమె పనితీరును ఒక్కసారి మీరు గమనించండి, క్రమమును గమనించండి. అందుకే క్రమమును నేర్పాడట దేవుడు, ఆ క్రమమును వారికి బోధించాడట దేవుడు. నేను మీకు అదే క్రమాన్ని బోధిస్తూ ఉన్నాను. స్త్రీలు సంఘములు ఉంటే సరిపోదు నాయనా, మీ పనితీరును చూడండి, మీ క్రమమును నేర్చుకోండి. మీరు పర్ఫెక్ట్గా మీ క్రమాన్ని మీరు చేయగలిగితే భర్త భయపడతాడు, పిల్లలు భయపడతారు. చూడైనా మీ పిల్లలు మీకు భయపడటం లేదనంటే కొడితే భయపడేది కాదు. సరే ఇప్పుడు కొడతారు భయపడతారేమో, వెరీ గుడ్. రేపు కూడా కొడతారు భయపడతారేమో. ఆ తర్వాత కొద్దిగా నీ బలం తగ్గిపోయి వాళ్ళ బలం పెరిగిపోతూ ఉంటుంది. అప్పుడు నువ్వు కొట్టావనుకో, కొట్టిన చేయిని అట్టే పట్టుకొని ఆ కర్రను బిరుక్కొని మిమ్మల్ని కొడతారు. అది కాదు. నువ్వు జీవించే జీవితం ముందు చూసావు, దాన్ని చూసి భయపడాలా, నీ ప్రవర్తన చూసి భయపడాలా. అందుకే ఒక క్రమం ఉంది స్త్రీకి, పురుషునికి ఒక క్రమం ఉంది. పురుషుడి క్రమాన్ని అటు పక్కన పెట్టండి, వాళ్ళకి చెప్పుకుంటా నేను. పురుషులకు వచ్చినప్పుడు స్త్రీలు కదా, మీకు ఈ క్రమమును చెప్పాము. ఎంతో అద్భుతంగా నేర్చుకున్నారు ఈ క్రమాన్ని. ఈ క్రమమునే మీకు బోధిస్తూ వస్తూ ఉన్నాము కదా నైనా. క్రమము అంటే అర్థం ఏంటినైనా? క్రమం అనే పదానికి అర్థం చెప్పాను. చూసారా, అట్లా చేస్తేనే నాకు అక్రమం అయిపోతుంది. ఇప్పటికైనా మారు, ఇప్పటికి కూడా బ్రతుకువు, నీ కుటుంబం భయపడుతుంది. ఎందుకంటే బాధ్యత అంతా నీకు పెట్టిన్నాడు దేవుడు. భార్య అంటేనే అద్భుతమైనటువంటి అర్థం ఉంది నాయన. సరే, ఎంత అద్భుతపూర్వమైనటువంటి పదం అది. కుటుంబాన్ని ఏలేది నాయన ఆమె. ఈ కుటుంబాన్ని నీ చేతులు పెట్టేసి ఉన్నాడు దేవుడు. అందులో మీరు 31లో కంటతి చేసేసిన అద్భుతంగా ఉంటుంది అధ్యాయం అంతా కూడా. విలువైన మాటలు కంటతి కూడా చేయించాను అనుకుంటున్నా, చెప్పారు కొద్దిగా కూడా అనుకుంటున్నా. అది చెప్పుకోవడానికన్నా ట్రై చేయండి, మంచిగా ఉంటుంది. వెరీ గుడ్. ఈ సృష్టిలోని స్త్రీ పాత్ర ఎంత అపూర్వమైందో మీకు ఫస్ట్ మాటలన్నీ చెప్పి అందులో ఒక్కొక్క భాగాన్ని గురించి చెప్పుకుంటూ వచ్చాను. అదేనా, సృష్టిలో స్త్రీకి అన్నిటిలోనూ సమానమైనటువంటి విలువలు ఉన్నాయి. చూసారా, చెప్పానా లేదనైనా? అంటే సమానమైనటువంటి విలువలు ఉన్నాయి. రెండవది ఏదైనా, సృష్టిలో దేవుని క్రమములో స్త్రీకి ఏ పాత్రనిచ్చాడట? కుటుంబ పాత్రనిచ్చాడు దేవుడు. అద్భుతంగా కుటుంబాన్ని కాపాడుకునే బాధ్యత మీది. ఆ కుటుంబానికి ఎలా విధేయులై మీరు చేయాలో ఆ బాధ్యతను ఇచ్చాడు. ఇక ఆ బాధ్యతలు ఏవేవి అవి ఒక్కొక్కటిగా మనం ఆలోచిస్తున్నాము. ఆ బాధ్యతలు నీకేమి ఇచ్చాడంటే, నెంబర్ 1 తల్లి పాత్ర. అవునా నేనా? ఆ తర్వాత పాత్ర కోడలు పాత్ర, ఆ తర్వాత అత్తమ్మ పాత్ర, ఆ తర్వాత తోడు కోడలు పాత్ర, వదిన పాత్ర, సహోదరిమణి పాత్ర, పెద్దమ్మ పాత్ర, చిన్నమ్మ పాత్ర, యజమానురాలు పాత్ర, ఉపదేశకురాలు పాత్ర, సంఘములో స్త్రీ పాత్ర, వృద్ధుల పాత్ర. ఓ నాయన, చచ్చిపోతావు నువ్వు. అక్కడ నుంచి సత్యంత వరకు నీకు ఇంత బాధ్యత ఇచ్చి ఉన్నాడు. ప్రతి దశలోనూ నీకు పాఠం ఉంది అన్నప్పుడు మీకు ఆ పాఠం తెలిస్తే కదా అలా జీవించి చూపించడానికి. అత్త ఎట్టుండాలో అత్తగా నీకు సంబంధించినటువంటి క్రమమంతా నేర్చుకుంటే కదా అత్తలాగా బ్రతకగలవు నువ్వు. ఇదిగో నాకు తెలిసి అత్తలందరూ ఉన్నారే సంపూర్ణంగా అత్తగా బతుకుతున్నారా? బతకట్లేదు. ఎందుకు బతకట్లేదు అని అంటే వాళ్ళకి సమాజం ఏదో కొద్ది నేర్పించింది. అత్త అంటే కోడల్ని ఇప్పుడు ఎల్లప్పుడూ కింద పెట్టుకోవాలి, చూసారా, తొక్కి పెట్టుకోవాలి, అట్ట పెట్టుకోవాలి అని అనుకుంటుంది. అప్పుడు ఆమె ఏమి నేర్చుకొని వచ్చి ఉంటుంది? కోడలు ఇట్లాంటి అత్తలు ఉంటారేమో, ముందు ఆమె నడ్డి విరిచి నా చేతిలో పెట్టుకోవాలి అనుకుని వస్తుంది. ఏడుంది ఈ పాటలు? భార్య పాత్ర అదే. ఒకసారి చూడు, చెల్లి పాత్ర అదే, అక్క పాత్ర అది, మరదల పాత్ర అది. చూసారా, వీళ్ళు చూస్తే పాత్రలు లేదు.
తన క్రమమును తెలియట్లేదు, బాధ్యతలు తెలియట్లేదు. మనం బాధ్యత నేర్చుకుందాము అని ఒక్కొక్క బాధ్యతగా మీకు ఆ బాధ్యతలన్నింటినీ చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం ఆలోచించవలసినటువంటి బాధ్యత తల్లి పాత్ర. పోయిన వారంలో చెప్పి, పోయిన నెలలో ఈ పాఠం చూసుకుందామని చెప్పి ఏదైనా వదిలిపెట్టి వెళ్ళాము. ఆ పాఠాన్ని చూసుకుందాము. ఒక్కొక్క పాత్రను ఒక్కొక్క వారం, ఒక్కొక్క నెలలో మీకు వచ్చేటప్పటికి చెప్తాను అని చెప్పి మాట ఇచ్చి ఉన్నాను. అందులో ఒక్కొక్క పాత్రగా చూద్దాం. నెంబర్ 1 పాత్ర ఇప్పుడు తల్లి పాత్ర ఎట్టుండాలి చూసారైనా. ఒక తల్లి పాత్ర, ఒక తల్లికే తెలియకుండా ఆ పాత్రను ఎలా చేస్తుంది? ఎవరు నేర్పియాలి దీన్ని మనకి? ఒక తల్లిగా అవ్వబోయే కూతురికి ఏమి నేర్పించి పంపిస్తుంది తల్లి? తల్లికి తెలిస్తే కదా చెప్పబోతుంది. తల్లికి తెలిసిందల్లా ఏముంటుంది? ఇప్పుడు తెలిసిన తల్లులకి ఏంటైనా చెప్తారు ఇప్పుడున్న తల్లులు. ఒక తల్లి పాత్ర కొడుకు కానీ, కూతురికి కానీ, భర్తకు కానీ, మరిదికి కానీ, ఆ కుటుంబంలో ఉన్నటువంటి తోడు కోడళ్ళకి కానీ ఏం చెప్తావు మా తల్లిగా? నీ తల్లి పాత్ర ఎంత అద్భుతమైంది! ఈ బాధ్యత తెలుసా? ఎప్పుడైనా వాక్యంలో వెళ్ళి తొంగి చూసారా? దాన్ని వాక్యంలో ఏమి చెప్పబడుతుందో దానికి సంబంధించింది ఏమైనా నోట్ చేసుకుని ఎప్పుడైనా ఫాలో అయ్యి చూసారా? లేదో. నాకు తెలిసి ఎక్కువ మంది ఫాలో అయ్యి ఉండరు. నాకు తెలిసి ఆ కోణంలోనే బైబిల్ను చదివి ఉండరు. ఇది మహాఘన నిధి. ఇది ఏ పాత్రను ఎత్తుకోపోయి అడిగినా ఆ పాత్రకు కొమ్మరిచ్చేస్తూ ఉంది రెఫరెన్స్లని. మీరు చదవాలి కానీ, మీరు వెతుక్కోవాలి కానీ. సరేనా ప్రియులరా? అందుకని దయ ఉంచి స్త్రీలుగా అలసిపోయినంత పని ఉంది మీకు. ఎవరినైనా సంఘంలో పని లేదని చెప్పింది, సంఘంలో పని లేదన్నాడంటే వాడు పనికి మాలిన వాడు బోధకుడు. మరి ఈ బాధ్యతలను ఎవరు బోధిస్తారు? అందుకే అద్భుతంగా ఈ తల్లి పాత్ర, దేవుని సృష్టి క్రమములో తల్లి పాత్ర ఏంటి ఒకసారి లేఖనాల్లో వెళ్ళి చూద్దాము. ఆ తల్లి యొక్క పాత్ర మీరు చూడగలిగితే, ఒక తల్లి అంటే ఆమె ఎలా ఉండాలి అని అంటే, నెంబర్ 1 రాసుకోండి. ఒక 5 లక్షణాలు చెప్తాను. తల్లి యొక్క లక్షణాలు ఒక తల్లికి ఉండాలి. ఇవి లేకపోతే ఆమె తల్లే కాదు అసలు. ఆమె ఏమీ బోధించలేదు ఇంకా. అందుకని ఇది నీకుందా లేదో, ఒక తల్లి స్థానంలో ఉన్న నువ్వు ఖచ్చితంగా దీన్ని నేర్చుకోవడానికి ట్రై చేయి. నెంబర్ 1, నువ్వు భక్తి పరులు అయినటువంటి తల్లిగా ఉండాలంట. ముందు తల్లి దగ్గర ఉండవలసింది భక్తి. నెంబర్ 1 భక్తి. భక్తి లేకపోతే తల్లికి కుటుంబం అంతా విచ్ఛిన్నమైపోతుంది, చండాలమైపోతుంది నాయన. సో నెంబర్ 1 భక్తి. భక్తి పరురాలుగా ఉండాలి తల్లి. నెంబర్ 2 ప్రార్థన పరురాలుగా ఉండాలట. ప్రార్థన చేసేటటువంటి తల్లిగా ఉండాలి. తల్లికే ప్రార్థన రాలేదని అంటే కూతురికి ఎందుకు వస్తుంది అని, కొడుకులకి ఎందుకు వస్తుంది, భర్తకి ఎందుకు వస్తుంది? భర్త అదరబదరే వస్తాడు డ్యూటీ నుంచి, వచ్చింది ఏం పెట్టమంటాడా? స్నానం చేసింది ముందు ఏమయ్యా, అన్నమే తిని నేను వద్దు అని అంటాడు. లే స్నానం చేసి వచ్చింది కూర్చో, ప్రార్థన చేసుకుని తర్వాత అన్నం తిందామని అంటే అందుకు కొట్టాడు నన్ను అన్న భార్యలు ఎవరైనా ఉంటాడు? రండి లేచి, ఎవరున్నారమ్మా? అయ్యా ప్రార్థన చేసుకునేసిన తర్వాత, కుటుంబ ప్రార్థన అయిన తర్వాత అన్నం తిందామో అంటే అందుకే వచ్చి నన్ను కొట్టేశాడు, నన్ను విడాకులు ఇచ్చినాడు అనే ఉన్నారు ఎవరైనా? ఉండరు నాయన. మీరు చేయలేదు చూసారా? మీ దగ్గర భక్తి లేదు. భక్తి లేని ఆమె ఏం చేయలేదు. ప్రార్థన ఎందుకు చేస్తుంది? కావాల్సి ఉంటే అయ్యా కూర్చో, టీవీ పెడతాను, చల్లగా టీవీ చూస్తా తిను, లేకపోతే అట్టమే సెల్ పట్టుకురాట, ఆ సెల్ ఎత్తుకొని జబర్దస్త్ పెట్టుకొని తిను. ఈరోజు అధ్యాయంలో అద్భుతమైనటువంటి సందర్భాన్ని చదివాము కదా. ఒక తల్లి యొక్క పాత్రలో చూసారా ఆమె ఎట్ట బాగుందో? ఎందుకు నువ్వు విమర్శించుకోకూడదు దాన్ని? ఒకరికొకరు ఎందుకు చర్చించకూడదు? ఇది కదా ఒక తల్లిగా. చూడు, ఈ కుటుంబం కొరకు ఎంత గొప్ప ప్రార్థన చేసి చూపించిందో. మరి అట్లాంటి తల్లిని మీరు బైబిల్ ఎందుకు వెతకకూడదు? అట్లాంటి తల్లిని గురించి మీరు ఎందుకు చెప్పుకోకూడదు? భక్తి పరులైన తల్లిని చూపించండి, ప్రార్థన పరులైనటువంటి
తల్లిని చూపించండి, చూసుకోండి, చదవండి. మూడోది ఏం కావాలటనైనా, నీతి బోధ చేసే తల్లి ఉండాలట. నీతి బోధ చేయగలగాలి, దొంగ బోధలు చేయకూడదు. అమ్మా, ఏ బోధ? నీతి బోధ చేయగలిగినదే ఉండాలి. అసలు నీతి అంటే ఏంటో తెలియదే. ఒక తల్లికి ఉండవలసినది నీతి. తనకు తెలిసి ఉంటేనే దాన్ని బోధించగలదు. చూసారా, పిల్లలు ఎటు పడితే అటు బతుకుతారు. నీతిని నీ బిడ్డకు నేర్పిస్తే బిడ్డ నీ మొహం చూస్తుంది. ఎందుకనంటే నువ్వు ఉంటే కదా అని అడిగిందనుకో, చచ్చమ్మన్నమాట. అందుకని నీతి చాలామంది తల్లులు చెప్పరు. ఎందుకు చెప్పరంటే వాళ్ళు నీతిగా ఉండరు. అప్పుడు ఆ ధర్మం నెరవేర్చినట్ట నువ్వు అసలు. అంటే దీన్ని బట్టి చూస్తే తల్లి యొక్క పాత్రకు నువ్వు ఉపయోగపడనే లేదు. అందుకని తల్లి పాత్రలు జీవించడానికి చూడు. నువ్వు జీవించి చూపి. అడక్కే భయపడుతుంది నీ కూతురు, అడక్కే భయపడతారు నీ కొడుకు, అడక్కే భయపడతారు నీ కుటుంబ సభ్యులందరూ నీ కోసం మో అని. దట్ ఈజ్ నీతి. నీతి అంటే అర్థం ఏంటైనా? న్యాయము, సత్యము, నమ్మకము. ఇవి మూడు ఉంటే కదా, ఈ మూడు ఉన్నటువంటి దేవునితో సరి అయిన సంబంధం కలిగి ఉండే దాని పేరే నీతి. అదే మన దగ్గర. చూడు, నెంబర్ 1 ఏదైనా భక్తి కలిగిన తల్లిగా ఉండాలి. రెండవది ప్రార్థన చేసే తల్లిగా ఉండాలి. మూడవది నీతిని బోధించగలిగే తల్లిగా ఉండాలి. నాలుగవది త్యాగం, కనీస త్యాగం కలిగినటువంటి తల్లి. తల్లి అంటేనే ఏంది నేను అర్థం? త్యాగం. తల్లి త్యాగమే లేదు. చూదురు, ఒక్కొక్కటి ఒక్కొక్క పాఠం ఇది. ఇంకా 5వది ఏదైనా విశ్వాసము కలిగిన తల్లిగా నువ్వు ఉండాలి. ఇది తల్లి పాత్ర. ఇది తల్లి జీవించవలసిన క్రమం. ఒక తల్లికి కనీసం ఉండవలసిన ధర్మం. అన్నీ చెప్పలే, నేను కొన్ని ఏరి మీకు చూపిస్తున్నాను. ఇట్లాంటి తల్లులు ఎవరైనా ఉంటే చూసారా, ఆ తల్లి అపూర్వమైన తల్లి. నిజంగా తల్లికి భయపడతారు. మీరు చదువుకున్నటువంటి దాని ప్రకారము పిల్లలు లేచి ఏమంటారంట తల్లిని? నువ్వు ధన్యురాలు తల్లి. బాబ్బా. ఎప్పుడైనా మీ పిల్లలు అన్నారమ్మా? ఒకవేళ ఇంతవరకు అనుకుంటూ ఉంటే దయచేసి అనిపించుకోండి తల్లులారా. అది తల్లి అంటేనా? నస పెట్టి చంపుతా ఉంది. దీన్ని పోయి తల్లి అనబాకో అన్నటువంటి బిడ్డలు ఉన్నారు ఈరోజు. మాట్లాడుతున్నారు లేదా? మాట్లాడతారు. గల కారణం నువ్వే. ఎందుకంటే నీ దగ్గర ఏం కనిపించట్లేదు, ముందు భక్తి కనిపించట్లేదు. నువ్వు తల్లిగా నీకు ఉండవలసిన గుణలక్షణాలే నువ్వు చూపించట్లేదు. అందుకని వాళ్ళకి అది నాకు అర్థం కావట్లేదు. ఇదిగో కాలేజీకి వెళ్తే కాలేజీలో ఏదైనా కాలేజీ స్టేజీ ఎలా ఉంటుంది అని అంటే ఎవరు పాటలు వినరాడా? లెక్చరర్స్ వస్తే లెక్చరర్స్ని గేలు చేస్తారు. అంటే మేము క్లాస్లో ఉండేటప్పుడు, మేము కూడా చదివినప్పుడు అందులో అల్లరి చేసిన పిల్లలే ఎక్కువ లెక్చరర్స్ని. కానీ 2-3 లెక్చరర్స్ని చూస్తే అంతేనైనా పాస్ పోయాల్సిందే వాళ్ళ దగ్గర. ఎందుకంటే మార్కులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. కానీ కారణం ఏదైనంటే పర్ఫెక్ట్. వాళ్ళు వస్తున్నారంటేనే బెంచీలో పిల్లలందరూ శ్రద్ధగా కూర్చొనేసేవారు. అంతేనా, నేరుగా వస్తాడు అతను, ఎత్తుకుంటాడు రిజిస్టర్, గబగబా అటెండెన్స్ వేసేస్తాడు. అటెండెన్స్ వేసేసిన తర్వాత ఫుల్ పర్మిషన్ మీకు ఇప్పుడు వెళ్ళిపోయి వాళ్ళందరూ వెళ్ళిపోండి. నా క్లాస్ నచ్చని వాళ్ళందరూ వెళ్ళిపోండి. నా క్లాస్ కావాలన్న వారు కూర్చోండి. చూసారా ఎట్టుంటారో చెప్పండి ఒకసారి. నాయన ఇంకా పాఠం చెప్తూ ఉంటాడు. బుక్ కూడా తాకడు నాయన. హిస్టరీకి చెప్పావు అతను. ఆ బుక్ కూడా తాకడు. అసలు డేట్లు చెప్తూ ఉంటాడు. ఇప్పుడు జరిగిన దాన్ని డేట్లు చెప్తూ ఉంటాడు. భయం వేస్తుంటుంది. వాడు చెప్తున్న దాన్ని బుక్ ఎత్తి చూసామంటే కరెక్ట్గా ఉంటుంది అక్కడ. ఎప్పుడు పుట్టాడు వాడు, ఎప్పుడు పనిచేశాడు, ఎప్పుడు చచ్చాడు, ఎప్పుడు స్థాపించాడు, ఈ విషయాలను ఇటు చెయ్యి వెనక్కి కట్టుకొని మాట్లాడతాడు అతను. గడగడగడ చెప్పేస్తూ ఉంటాడు. రాసుకోవాలి నువ్వు తొందరగా. వాడిని చూస్తే అందరికి భయం. ఎంత పొట్టు ఆయన.
ఆస్తపరుడు కాదు, అంతస్తుపరుడు కాదు, ఇట్ట బొమ్మని కనిపెట్టేవాడు కూడా కాదు. వాడికి అట్ట భయపడతారేంటి? వాడి నిజాయితీ, వాడికి ఉన్న ధర్మం, దానికి చేసేది సరే. అది ఇప్పుడు అదే మాకు గుర్తొస్తుంది. ఆయన పేరేంటైనా ఫుడ్ కార్పొరేషన్ విజయ్ ప్రతాప్ రెడ్డి, సెల్యూట్ చేస్తాను ఆయనకు కూడా. నేను చాలా మెసేజ్లు పెట్టాను, కొన్ని ఏదన్నా మాకు కూడా చెప్పు అట్లా అని నేను కొన్ని విషయాలను అడిగాను. నా లెటర్ చూడలేదు అతను. ఒకసారి చూడండి ప్రియులరా, సూపర్. ఒక బ్రాండ్ స్థాపించేసాడు అంతేనా. ఏ రోజైతే నేను మాట తప్పుతానో ఆ రోజు నేను చచ్చిపోయిన వాడితో సమానం సార్ అన్నాడు ఇంటర్వ్యూలో. నేను ఆ రోజు చచ్చిపోయాను సార్, నేను ఇలా బ్రతకాలనుకున్నాను. ఎందుకనంటే ఇలా ఉండాలి, ఇది క్రమం. నేను అలాగే ఉన్నాను. తీసేయే 4 ఆర్ఫన్ కాలేజెస్, ఆర్ఫన్ స్కూల్స్ ఉన్నాయి. ఈ చెవులు ముక్కులు ఇప్పుడు కూడా ఎవరైనా అట్లా తెగిపోయి ఇది ఇక్కడ ఇది పెదాలు లేకుండా ఇట్లాంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఎవరైనా ఉంటే ప్రతాప్ రెడ్డికి ఒక్క మెసేజ్ పెట్టాను నేను. వచ్చి ఆ బిడ్డను ఎత్తుకుపోయి మొత్తం ఆపరేషన్ వాళ్ళదే, వాళ్ళ వదినే బ్రహ్మాండంగా చేసి పంపించేస్తారు ఇంటికి. అన్నీ ఫ్రీ. వృద్ధులు ఏనైనా అమ్మా నాన్న లేని బిడ్డలు, వాళ్ళలో ఉన్న నిజాయితీ చెప్తా. అతను ఉద్యోగం పూర్తిగా తెలియదు, కానీ అతను చేస్తున్న పని ఓనులో వణుకు పుట్టేస్తుంది. ఏపీలో ఏ వీధిలో ఏ రోడ్లో పోతున్నాడు ముందే తెలిసిపోతుంది. హాస్టల్లో వార్డర్లు అందరూ ఏమైపోతారు తెలిసినైనా. ఎందుకని అంత భయం ఆయన చూస్తే అని అంటే అదొక క్రమం, బాధ్యత. ఇది నా బాధ్యత. ఇది ఎస్సీ ఎస్టీ పిల్లలు తినవలసిన అన్నాన్ని నువ్వు కొల్లగొట్టుతున్నవే, ఈ పాపాన్ని మూట కట్టుకుంటున్నవే, నీ బిడ్డలు బాగుంటారా? నువ్వు బాగుంటావా? ఆయన అడిగే మాటలు చూస్తాను, ఒకసారి వీడియో చూడండి. దాన్ని నిజంగా జీవించి చూపించిన వాడే చెప్పగలడు దాన్ని, ఆ పాఠాన్ని కూడా. అందుకే నేను ఇవన్నీ ఒక స్త్రీగా ఒక తల్లి ఉండాలి అని అంటే ఆ తల్లి ఇలా ఉంటే ఎందుకు భయపడరు నాయన? చెప్పు. నా మాట లక్ష్య పెట్టదు నా కూతురు. ఎందుకు లక్ష్య పెట్టదు కూతురు? నువ్వు కరెక్ట్ లేదు. తల్లిగా నీ బాధ్యత నువ్వు చేయట్లేదు. రోజు లేచిందే తల్లిగా నువ్వు ఏం చేయాలో అది చేసి చూపి నీ బిడ్డలు చూడండి. దీనికి చదువు అవసరమా? దీనికి ఎంఏ బీఈడీ చేయాలి తల్లి? నువ్వు తల్లిగా బ్రతకడం, ప్రార్థన జీవితము, భక్తి జీవితము, నీతి త్యాగము, విశ్వాసము, దీనికి పెద్ద పెద్ద చదువులు కావాలమ్మా? లేదు నైనా, నీకు కావలసినది ఇదే. చదువుతో సంబంధం లేదు, ఇది క్రియతో సంబంధించినది. నువ్వు లేచిందే భక్తిపరురాలుగా ఉండు, దేవునికి ప్రార్థించే, నీ బిడ్డలకు నేర్పి. ఏదైనా భక్తి అంటే అర్థమైనా, భక్తి అనే పదానికి భక్తి అంటాం కదా. ఏంటి భయభక్తి అంటే? దేవుణ్ణి సంతోషపెట్టడం, దేవుని ఆజ్ఞలను గైకొనడం, దాని పేరు భక్తి. తల్లికి భక్తిలే. ఆయన వాక్యాన్ని ఎప్పుడు గైకొనట్లా, ఎప్పుడు ఆయన సంతోషపెట్టే పని చేయలే. బిడ్డలను వచ్చేసి నన్ను సంతోషపెట్టి నువ్వు అని చెప్తే ఎందుకు సంతోషపెడతారు? నువ్వు ఆయన్ని సంతోషపెట్టలేదే. అందుకని తల్లిగా నీ బిడ్డకి ఏదో అయిందంటే వెంటనే కూర్చొని ఏడ్చేస్తావు, ఏడ్చి దేవునికి ప్రార్థన చేస్తావు. ఎట్ట వింటాడు? నీ భక్తిని చూడాలట. సో ఇక్కడ భక్తి పర్రాలను, ప్రార్థన పర్రాలను, నీతి పర్రాలను, త్యాగ పర్రాలను, విశ్వాసరాలను చూద్దామా? బైబిల్ ఎవరైనా ఉన్నారట వాళ్ళు? బోల్డ్ మంది ఉన్నారు, కానీ ఒక్కొక్కరిని చూద్దాం. వారి త్యాగాలను ఒక్కొక్కటిగా చూసుకుంటూ ఈ సమయం బట్టి మీకు తొందరగా ఇచ్చేసి వెళ్తాను. ఒకసారి చూడండి, ఆయన భక్తి పరురాలైనటువంటి తల్లిని, ఒక తల్లి ఆ భక్తితో తన బిడ్డల కొరకు ఏం చేసిందో అది భక్తి అంటే. ఏనైనా భక్తి గురించి జంతువులకు పోల్చి చెప్పారు నాయన. జంతువుల కథలు తీసుకొచ్చి చెప్తే నమ్మారు. ఏమి ఒక నిజమైన తల్లిని తీసుకొచ్చి చెప్తే నమ్మరా? నిజమైన తల్లిని ఫాలో అవ్వరా? అవమ్మో. వేనైనా ఒక పెద్ద సింహం ఉండేదట అడవిలో. ఒక ఆవు పోయిందట, మేస్తూ ఉంటే నేరుగా వచ్చి పట్టుకుందట. ఇక తినబోయేటప్పటికి అయ్యయ్యా తల్లి కదా అది, నాకు ఒక బిడ్డ ఉంది. కరెక్ట్ విన్నావా లేదు నైనా? ఎవరు వినలేదు దీన్ని. తల్లి చెప్తుంది నాకు బిడ్డ ఉంది, పోయి పాలు ఇచ్చేసి వచ్చేసి చచ్చిపోతా, నువ్వేమైనా చేసుకో అని చెప్పి. నిజమే? నమ్మంటావా?
నువ్వు నమ్మాలి. నీ తల్లిని నేను, ఏమా నేను తల్లిని, కాబట్టి ఇప్పుడు ఏం చేయబడింది ఆయన, సరే చూద్దామని చెప్పి పంపించింది. పోయిందా? పోయి పాలిచ్చిందా? తిరిగి వచ్చేసిందా? అక్కడే తెలిసిపోయింది సింహానికి నిజంగా తల్లి అంటే ఇది అని. తన బిడ్డల కోసము ఆ తల్లి చేసిన త్యాగం, దానికి ఏముందరు, దాని భక్తి, తను నమ్మిన దేవాది దేవుడిని నమ్మినటువంటి మాట తప్పరాదన్నటువంటి మాటకు భక్తిగా బతికి, ఆవులకి కుక్కలకి ఉన్న విశ్వాసాన్ని పోలుస్తారు మీరు. నేను తప్పని చెప్పట్లేదు, అంటే మనల్ని పోల్చుకొని మాట్లాడరా? మనల్ని వెతుక్కున్నటువంటి వారు బైబిల్ ఎవరు లేరా? ఒక తల్లిని చూడు అయినా ఆ తల్లిని గురించి మాట్లాడుతూ మత్తయి సువార్త 15వ అధ్యాయము, అందరూ బైబిల్ తీసి చూడండి ఆయన, 22 నుంచి 28 వచనాల వరకు. 15వ అధ్యాయం మత్తయి సువార్త 15వ అధ్యాయము 22 నుంచి 28 వచనాల వరకు ఒకసారి చూద్దాం. 21 నుంచి చదువునా. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతం నుండి కానాను స్త్రీ ఒకతే వచ్చి, కానాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుతున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా. ఎవరిని వేడుకుంటున్నారట? ఇల్లా యేసుక్రీస్తుని వేడుకుంటున్నారు. ఏదో తొందర చేసి పారేస్తూ ఉంది. ఆమె అడిగిన వెంటనే నేను సమాధానం ఇచ్చింటే వీళ్ళు కూడా గమ్మున ఉండేవాళ్ళు. ఈయన గమ్మునే ఉన్నాడు. ఎందుకు గమ్మున్నాడు వాళ్ళకి తెలియదు. కానీ వెంటనే ఇప్పుడు ఇది ప్రభుకి ఇష్టం లేనట్టుంది, ఈమె ఎట్లా వచ్చి గంజడం అనుకున్నారేమో, పంపించేసామా ప్రభు అన్నారు. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు చూడండి, ప్రభు ఈ మాట వాళ్ళు అనాలా, అప్పుడు ప్రభు ఈ మాట అనాలా. ఏ మాట? 24 వచనం, ఇశ్రాయేలు ఇంటి వారే. ఆయన డాష్ అంటే ఎవరు మాట్లాడుతున్నారని? క్రీస్తు మాట్లాడుతున్నాడు. ఏమని? ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనినో, అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తిను కదా అని చెప్పాను. అబ్బా, అదేదో బాగా అర్థమైపోయినట్టుంది ఆయనకి ఆ విషయంలో. అందుకు యేసు, అమ్మా, అబ్బా అమ్మా, అక్కడ ఉండేదే చదువు తెట్టరాక నాకెట్ట కావాలి అటు చదువు. ఏమ్మా, నువ్వు మంచి తల్లివమ్మా అన్నాడా, నువ్వు మంచి భక్తిరాలు అమ్మా నువ్వు అన్నాడు. అదే దాని అర్థం. అమ్మా, నీ భక్తి గొప్పదే, చూసారా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆ కుమార్తె ఆమె కుమార్తె స్వస్థత నొంది. నేను చూసారా, ఇది కదా తల్లి, ఇది కదా నేను భక్తి అంటే. ఏం సార్ ఇందులో భక్తి ఏం కనిపిస్తుందో నీకు అంటావేమో. తన కూతురికి పట్టిన రోగం పోవాలంటే అది ఇతని ద్వారానే అన్న విషయమే భక్తి. అది ఆయనే పోగొట్టగలడు అన్నదే. నేను వచ్చిందేమో ఇశ్రాయేలు కోసమే అంటే మేము ఎవరు కాదేమో కాదు, ఈమె ఇశ్రాయేలీలు కాదు, నేను వచ్చింది వాళ్ళ దగ్గరికి. అందుకే యేసుప్రభు అన్నారు, ఈ మాటను బట్టి చూస్తే, ఈ దొడ్డివి కానీ వేరే దొడ్డిలోని గొర్రెలు నాకు కలవు, అది కూడా నన్ను విశ్వసించును, అది కూడా నా స్వరము వినును.
అప్పుడు నేను వెళ్ళి ఆ దొడ్డిలోనివి కూడా తీసుకొచ్చి ఏం చేస్తానైనా ఈ దొడ్డి తిక్కలుతా. అప్పుడు దొడ్డి ఒక్కటియో మంద ఒక్కటియో అవను. అయ్యా మాకు లేదా ఇది? సరే రొట్టె ముక్కలు వేయడం ఓకే, వేయొద్దు, కానీ పడిపోయింది తింటాం మేము. ఇంత గొప్ప విశ్వాసమా బిడ్డల కోసం? ఇంత బ్రతిమలాడమా? కూతురు బాగలేదని అంటే ఎత్తుకొచ్చి ఇప్పటికీ మంచాల మీద పడేసి ఇక చూడనటువంటి తల్లులు బోల్డ్ మంది ఉన్నారు నాయన. పక్షవాతం వచ్చేస్తే ఆ గదిలో పడేసి ఈ గదిలో ఎంజాయ్ చేసినటువంటి తల్లులు నేను చూడగలిగా. నా ప్రియమైన వాళ్ళారా, అది తల్లే కాదామె అసలు. ఏమా ఎంతటి రోగమునైనా దేవుడు స్వస్థపరచగలడన్న విశ్వాసం, భక్తి మొదటి నీకుండాలి అసలు. చాలామంది తల్లికి లేనిదే భక్తినైనా తన బిడ్డలకి ఏం అవసరమైంది అది దేవుడిని అక్కడ అడగరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఏముండదు, ప్రార్థన జీవితం ఉండదు. భక్తి పరులకి ప్రార్థన జీవితం ఉంటుంది, భక్తి పరులకు నీతి క్రియలు ఉంటాయి, భక్తి పరులకు విశ్వాసం ఉంటుంది, భక్తి పరులకు నీతిని బోధించగలిగే శక్తి ఉంటుంది. ఒక భక్తి ఉందంటే ఇవన్నీ ఉన్నట్టే. కాబట్టి ఈరోజు తల్లులుగా పిలువబడినటువంటి వారందరికీ విలువైన ఈ క్యారెక్టర్. అసలు దేవుణ్ణే నమ్మరు కొంతమంది తల్లులకి, దేవుళ్ళే లేదని బ్రతుకుతారు. బ్రతిమలాడుతుంది నాయన యేసుప్రభుని వచ్చి. బిడ్డల కోసం ఎంతమంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు నిజంగా చెప్పండి. కన్నీళ్ళు విడిచి ఎప్పుడైనా కూర్చొని ఎప్పుడైనా ప్రార్థించారు నాయన? మన సంఘంలో ఎంతోమంది ఉన్నారు. ఒకరి కొరకు ఒకరం ఏనాడైనా మనము అటు దుఃఖపడి జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసిన తల్లులు చెప్పండి? లేదు. ఇది కలిగి ఉండడానికి ట్రై చేయి, అది తల్లి పాత్ర. బాగా అవ్వడం బాగా కాకపోవడం తర్వాత విషయం నాయన. చూసారా, ఎప్పుడైతే వచ్చి అయ్యా నువ్వు చేయగలవు, మాకు ఆ భక్తి ఉంది, నీ మీద నాకు ఆ విశ్వాసం ఉంది, నా కూతురు దయ్యం బట్టి అల్లాడిపోతూ ఉంది, నువ్వు మాట సెలవిస్తే చాలు నా కూతురు అక్కడ బాగా అయిపోద్ది. ఆయన వచ్చి ఆమె మీద తల మీద చేయించి లేకపోతే అద్భుత మహత్కార్యాలు చేసినట్టు నటించి ఇదేమి చూపించలేదు ఆయన. ఒక్క మాట చెప్పు చాలు, నా కూతురు ఏమైపోద్ది అక్కడ. అమ్మా అమ్మా నీ విశ్వాసం గొప్పదంటే దాని అర్థమైనా నీ భక్తి గొప్పదే. ఒక తల్లికి ఉండవలసింది భక్తి. ఆ భక్తిని ఒకవేళ ఇంతవరకు తల్లులుగా ఉండి మీరు కలిగి ఉండకపోతే ప్లీజ్, మనం అందుకే పాఠం వింటున్నాం, మనం నేర్చుకోవడానికి సిద్ధపడుతున్నాం. అదే నటించకూడదు నాయన. ఇక్కడికి ఒకలాగా, అక్కడికి ఒకలాగా, వాళ్ళకి ఒకలాగా, మనకు ఒకలాగా అలా నటించి నీ తల్లి తత్వాన్ని నువ్వు పోగొట్టుకోకూడదు. ఆమె అనుకున్నట్టు బోల్డ్ సార్లు నటించుండొచ్చు. అపోస్తలు వచ్చి తోసేస్తూ ఉంటే, తీసుకొచ్చి మెడ మీద తోసేస్తూ ఉంటే 10 రూపాయలు ఇస్తా ఉండు ఆయన దగ్గర వారం తీసుకెళ్ళిపోయి అని ఉండదా? చూసారా, ఆ తల్లి కొరకు యేసుప్రభువే సిఫారసు చేస్తున్నాడు అంటే నోరు మూసేశారు అపోస్తలులో. ఎందుకనంటే ఆమె విశ్వాసం ఎవరిలో కూడా లేదటనైనా. ఇశ్రాయేలీయులను నేను చూడలేదన్నది అన్నాడు యేసుప్రభు వారు. మళ్ళీ చదవండి ఆ మాటను, 28వ వచనం. అందుకేసు అమ్మా నీ విశ్వాస భక్తి గొప్పది, నువ్వు కోరినట్టే నీకు అవునుగాక. నేను చూసారా, ఇది కదా నాయన నిజమైనటువంటి భక్తిగా ఉన్నటువంటి తల్లి. ఎంతమంది తల్లులు ఉన్నారు నాయన ఎలాగో? ఇది బాధ్యత కదా, ఇది చెప్పండి. ఇది కదా ఆ క్రమము. ఈ క్రమంలో నువ్వు భక్తిగా ఉంటే ఎవరు భయపడరు నాయన. నీ ఇంట్లో అందరూ భయపడతారు, భర్త కూడా భయపడతారు నాయన. మా అమ్మ జోలికి పోకూడదు నాయన అనుకుంటాడు. చిల్లరగా మాట్లాడడం చూసారా, అసహ్యంగా మాట్లాడడం, సరసోత్తరైనటువంటి మాటలు కూడా మాట్లాడకూడదు. ఎందుకంటే భక్తి పరురాళ్ళు. భక్తిగా ఉన్న ఆమెతో ఎలా మాట్లాడాలో ప్రభుకే వచ్చు. పో అని ఉంటారేమో అపోస్తలులో, నోర్మొయ్యి, ఆమె భక్తి పరురాలు రా బాబు. సమయం లేదు కాబట్టి ఒక్కొక్కటి చెప్పు, తొందరగా వెళ్ళిపోతాను. రెండవది, తల్లి అంటేనే ప్రార్థనా పరురాలు. ఆమె ప్రార్థన
ఏంటి తల్లి కోసం ప్రార్థన చేస్తుంది, తల్లి అవడం కోసం ప్రార్థన చేస్తుంది. ఆమె పేరు హన్న. విన్నారు కదా, తొందరగా వెళ్ళిపోతాను. చూసారు ఈమె పాత్రను, చూసారు ఎంత కరెక్ట్గా చేస్తూ ఉందో. 10వ వచనం, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10 నుంచి 11 వచనం వరకు దయచేసి చూడండి స్పీడ్గా. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10 నుంచి 11 వచనాల వరకు. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు కన్నీళ్లు విడిచుచు, అంటే ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలైన నాకు. చూసి ఎంత పర్ఫెక్ట్గా అడుగుతుందో. కూతురుడు వద్దు ఇప్పుడు, ఎవరు కావాలి నాకు? మగపిల్లవాడిని దయచేసినడలా వాని తల మీదికి క్షవరపు కత్తి ఎన్నటికిని రానియక వాడు బతుకు దినములన్నింటను నేను వానిని యెహోవానకు నీకు తీసుకొచ్చి అప్పగించదను. ఏనని ఈ స్టేట్మెంట్లు మీకేమర్థమైందనా? ఆ ప్రార్థన పరులే. ఇప్పుడు ఆ ప్రార్థనలో ఏం కోరుతుంది దేవుణ్ణి? ఏటట్లే చెల్లమ్మ చెప్పమ్మ, పర్వాలేదా? ఏం రెండోసారి చెప్పకూడదు మీరు? చెప్పులే వినబల్లా నాకు సరిగా ఈ అర్థంలో. నీ బిడ్డ తల్లిగా ప్రతి ఒక్కరు గుర్తించవలసిన సత్యం ఇదనైనా. అబద్ధ బోధలు వింటున్నారు అందరూ. నీ బిడ్డట ఇద్దిమా, అది నీ బిడ్డ తండ్రి. అంటే ఇప్పుడు బిడ్డ లేనిది ఎవరికి? దేవునికి రా బాబు, అన్నకు కాదు. ఏమా తల్లులకి తెలియని సత్యమునైన ఇది. బాగా చూడండి ఆ సందర్భాన్ని. ఆమె ఏ రోజు చాలామంది అనుకుంటున్నారు ఏడ్చి అడిగింది. ఆమె గొడ్రాల తత్వము పోగొట్టుకోవడానికి ఊర్లో గొడ్రాలను అవమానిస్తున్నారు. అవమానాన్ని పోగొట్టుకోవడానికే ఆమె బిడ్డను అడిగిందని ఒక్క రెఫరెన్స్ చూపించండి మీరు. ఆమె బాధ అంతా నా దేవునికి బిడ్డలు లేరని. అబ్బా, నిజమైన తల్లెమ్మామే. ఏనైనా ఈ మాట చూడు, నిజంగానే నాకు కూడా ఒళ్ళంతా జలబరిస్తుంది ఆ మాట వింటేనే. ఇంత సత్యం తెలుసుకుందామే. తల్లి అంటే సత్యం తెలిసినామే. తల్లి అంటేనే చూసారా భక్తి పర్రాలు, దేవుని మనసు ఎరిగిన భక్తి పర్రాలు ఈమె. ఆ ప్రార్థనలో ఉన్న స్వచ్ఛత చూడనైనా, ఆ ప్రార్థనలో ఉన్నటువంటి నీతి న్యాయాన్ని చూడండి ఒకసారి. తండ్రి, నువ్వు నాకు నీ మగపిల్లవాడిని ఇస్తే వాడిని పెంచి పెద్ద చేసి తీసి మళ్ళా నీకే ఇచ్చేస్తానంటే బిడ్డ ఇప్పుడు ఎవరికి కావాల్సిందే? దేవునికినైనా. దేవునికి అనేక మంది కుమారులు కుమార్తెలు కావాలేనో. అందుకొరకు ప్రయాసపడేది తల్లి. అంటే తండ్రి యొక్క సంకల్పం కొరకు ఆరాటపడుతుందా నీ తల్లి? నువ్వు ఎప్పుడైనా ఆరాటపడ్డావా? తల్లి ఆరాటపడు తల్లి. పెళ్ళి అవన వాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు, ఇంకా పెళ్ళి అయ్యి కూడా బిడ్డలు ఉండకపోయి ఉంటే ఇప్పుడు మీరు గొప్పవాళ్ళమ్మా. ఎందుకంటే ఇప్పుడు సత్యం వినేస్తున్నారు మీరు. తల్లిగా ఏం చేయాలో మీ బాధ్యత ఏందో దేవుడు నేర్పిస్తున్నాడు. ఏది సమాజంలో ఈ బాధ్యతను నేర్పించినట్టు ఒక్క పాఠాలు తీసుకొచ్చి చూపియండి. నిజమైన బాధ్యత తల్లి. అన్న ప్రార్థించిన ప్రార్థన, ఆ నిజంగా ఏడుపు ప్రార్థన. నా దేవునికి అనేక మంది కుమారులు కావాలంటే ఒక్కరు కూడా తీసుకోలేదేంటి ఈ బాధ్యతను? తనకు బిడ్డలు కావాలన్నారు. మీరు అన్నట్టు నాకు బిడ్డలు కావాలి. ఎందుకు లాయర్ని చేసేయాలి? ఎందుకు జడ్జిని చేసేయాలి? ఎందుకంటే నేను చదవలేకపోయినా ఆ చదువు వాడి దగ్గర చేయించాలి. ఓరే, మీరెట్ట అవుతారమ్మా తల్లులు? నిజమైన తల్లి ఏదైనా తల్లిగా చేయాలంటే దేవుని మనసు దిగాలి.
పోయి ప్రార్థన చేసుకుని ఒడంబడిక చేసుకుని, ఈ ఒడంబడిక అక్కడ ఉన్నటువంటి యాజకునికి అర్థం కాల, ఏలికి ఈ మాట అర్థం కాల. ఏమి సను ఏందైనా ఈమె తాగేసి వాగేదేందిరా బాబోయ్, నిజమైన తల్లి ప్రార్థన తాగేసి వాగేదా? ఒకసారి చూడండి, అంత అద్భుతమైనటువంటి ప్రార్థనను దేవుడు రిసీవ్ చేసుకుంటుంటే ఏలి తప్పు అభిప్రాయంతో మాట్లాడాడు. అది ఈ లోకంలో ఉన్న వారందరూ అట్టే మాట్లాడతాను. ఆయన నిజంగా తల్లిగా ఒక క్రమం ఉంది ఇక్కడ. నువ్వు తండ్రి కొరకు ఏడవాలి. తండ్రి కొరకు, తండ్రి అయిన దేవుని కొరకు ఎంతమంది ఏడ్చారు తల్లి? ఆయనకి బిడ్డలు కావాలని. బిడ్డలు లేనటువంటి ఒకవేళ ఇంకో గొడ్రాలుగా బిడ్డలు లేరని ఒకవేళ ఉంటే మీ ఏడుపు అబద్ధమైంది, మీ ఏడుపు నిజమైందంటే నన్ను తల్లిని చేయి తండ్రి, నీ బిడ్డను నాకు ఇస్తే పెంచి మరలా నీకే ఇస్తానని మాట ఇవ్వు. ఇంటికి పోయిందో లేదో తన భర్తతో కలిసిన ఆ రోజే, ఆ క్షణమే ఆమెకి గర్భము నిలిచిందనేటువంటి బైబిల్లో చూడగలిగాము. ఒకరిని ఇచ్చేసింది చెప్పిన ప్రకారమే. అది భక్తి అన్న ప్రార్థన పరురాలంటే. ఒప్పుకున్న దాని ప్రకారము కనిన వెంటనే పెంచి పెద్ద చేసి పాలు విడిచిన రోజే తీసుకొచ్చి ఇచ్చేసి మళ్ళా ఇంటికి పోయిందో లేదో దేవుడు 5గురిని రెడీ చేశాడు. నువ్వు 5గురిని కూడా మళ్ళీ నాకు ఇవ్వగలవు నువ్వు అని. అది తల్లి అంటే. ఈ తల్లి పాత్ర నిజంగా చెప్పండి ఇంత గొప్పగా ఉందో? ఇటాటి తల్లులు ఎంతమంది ఉన్నారు? నిజమైన తల్లులు కంటే బాధ్యతనైనా క్రమం, దేవుడిచ్చినటువంటి క్రమం ఏదంటే నీ కొరకు ఏడ్చుకుంటున్నావు నువ్వు. మన కొరకు ఏడ్చినంత వరకు బిడ్డని ఇవ్వండి ఆయన. సార్ నేను అడగకుండా కూడా నాకు ఇస్తున్నాడు అంటే నీ కొడుకు వచ్చి పాఠం చెప్తాడేమో నీకు. అప్పుడు నేను నేర్చుకో ఆ పాఠాన్ని. సో మొత్తం నీ పాఠం తెలియకుండా బిడ్డలను కన్నావేమో, అది పొరపాటు, నీ తొందరపాటు. ఇప్పుడైనా నేర్చుకో తల్లి. నీకు పెళ్ళి కాక మునిపి ఈ పాఠాలు విను, ఇంకా సూపరు. నీ భర్తకి పాఠం నేర్పించు. కూర్చొని మీరిద్దరూ ఆ రోజు ఫస్ట్ నైట్ రోజు చేయాల్సినటువంటి ప్రమాణం ఇది. అయ్యా మన దేవునికి పిల్లలు కావాలయ్యా, అందుకే మనకి వివాహం చేశాడు దేవుడు. నేను మంచి తల్లిని అవ్వాలి అంటే నువ్వు ఇప్పుడు ఏమవ్వాలి? నువ్వు మంచి తండ్రి అవ్వాలి. ఆయన అడుగుదాం అని ప్రార్థన చేసుకొని నిజంగా మీరు దాంపత్య జీవితంలో ఈడవ్వండి. ఎంత పవిత్రమైనది అది. చూసారా, ఆడంబరంగా ఓయమ్మా వాడు పెట్టని రొయ్యలు లేదంట, అమ్మా ఆ పెళ్ళిలో పెట్టిన బిర్యానీ కాదట అది, అమ్మా ఆ డెకరేషన్ కాదంట అది, అయ్యో గుర్రం మీద వచ్చినాడు, అమ్మో మారుతి వ్యాన్లో వచ్చినాడు, అయ్యో ఎగురుకుంటూ హెలికాప్టర్లో వచ్చి దిగినాడట అల్లుడు. ఒరేని ఈ గొప్పలా వాడికి నేర్పించవలసిందే నేర్పించలేదే. ఆమెకు నేర్పించవలసిన సంగతి నువ్వు నేర్పించలేదే తల్లి. ఆమె తల్లి అవ్వాలన్న విషయమే నువ్వు చెప్పలేదా? ఆ విషయాన్ని దేవాది దేవుడు ఎంత అపూర్వంగా పెట్టుకున్నాడు. ఈ విషయమే నీకు అర్థం కాలేదు. ఒక తల్లి పాత్రగా చాలామందికి విషయం తెలియదు. నేను ఒకవేళ ఇప్పటి వరకు ఉండిపోతే పోతుంది. ఇప్పుడైనా మీరు ఉండండి ఆయన. ఇప్పుడైనా మీరు తల్లిగా నిర్వహించండి. ఏనైనా వారి లక్షణాలు చూడ ఎంత ఉందో. కన్నీళ్ళతో ప్రార్థన చేసిందట. తన కుమారుని దేవునికి అంకితం చేసేసిందట. తర్వాత 3వది తెలిసిన ఆయన మొక్కుబడిని నిలబెట్టుకుందట. అది తల్లి అంటే. బాగా అయిపోతే చాలనైనా మొక్కుబడిని మర్చిపోతాం మనం. దేవా మా అబ్బాయికి జ్వరం పోతే నేను ఇంత చేస్తాను అంత చేస్తానంటారు. ఆమెకి కదా ఒప్పందమా, వెంటనే మర్చిపోతారమ్మా. ఎందుకంటే ఎవరికి తెలియదు కదా అది. ఆయన వచ్చి దిగి చెప్పబోయేదిరా. కానీ ఏమో కాదు, ఎవరు విన్నారని భయపడతా ఉంది. ఈ మొక్కుబడి దేవుడు విన్నాడని బాధపడుతుంది. అది కానీ ఆయనేమి నిన్నేమి ఏనైనా నువ్వు మొక్కుకున్న దానిని చెల్లింపు కుంజిన ఎడలా నువ్వు మొక్కుకోకుండానే ఉండు. నువ్వు మొక్కుకుంటే నువ్వు ఆలస్యం చేయి, మాకు మొక్కుకున్న దాన్ని తీర్చు. గుచ్చుతనే ఉంటుంది ఒక్కొక్కప్పుడు. అది మాటిస్తూ ఉంటాం అక్కడక్కడ, కానీ మాటిస్తే చేయకుండా మాత్రం ఉండకు. అసలు తల్లి ధర్మమే కాదు అది. యువకు నేను ఎవరిమ్మన్నారు? ఇచ్చావా, దయచేసి దాన్ని వదులుకోకు. అలాగూ మొక్కుబడిని చెల్లించడానికి సిద్ధపడిందట.
ఇంకో మాట చెప్పనా, ఆ తల్లి, ఒక మంచి తల్లి పిల్లలను దేవుని సేవకునిగా సిద్ధపరిచిందంటే ప్రవక్తగా దిద్దేసింది ఆమె ప్రవర్తన, ఆమె క్రమము, ఆమె బాధ్యత. యమ్మ, ఇశ్రాయేలీయులకు ప్రవక్త అయిపోయాడు బుడ్డోళ్ళలోనే. ఏలీ వచ్చేసి ఎవరి మాటలు వింటున్నాడు? ఏమ్మా, ఏలి వచ్చి ఎవరి మాట విన్నాడు? సమూయేలు బుడ్డోడి మాట వింటున్నాడు. రే సమూయేలు, ఏమన్నాడు దేవుడు? నువ్వు కదా యాజకుడు, నీతో కదా దేవుడు వచ్చి మాట్లాడేది, నువ్వు కదా మధ్యవర్తివి. ఏలి మధ్యవర్తి కాదా? మధ్యవర్తి, కానీ ఆయనకి చెప్పట్లేదు విషయముని ఎవరితో చెప్పాడు దేవుడు? చిన్న బుడ్డోడితోనా? అంటే చూసావా ఎంత పెంపకమో అది. ఆ తల్లి యొక్క పెంపకం చూడు ఎంత అద్భుతంగా ఉందో. తండ్రి అయిన దేవుడు వచ్చి సమూయేలుతో చెప్పాడు, ఏలి పిల్లలను, ఏలి కుటుంబాన్ని సర్వనాశనం చేయబోతున్నానని చెప్పు, వాళ్ళు చేస్తున్న పని మంచిది కాదని చెప్పి. ఏదైనా యాజకుని కుటుంబానికి జరగవలసిన దాన్ని ప్రవచించిన ప్రవచనకర్తగా కనింది హన్నా. ప్రవచనకర్తను కనింది. నీ కొడుకు మంచి బోధకుడు తల్లి, నైనా ఈ డిగ్రీ అది డిగ్రీ, ఎస్ నేను కాదంటలేదు, వద్దనలేదు, అయినా అంతకు మించినటువంటి గొప్ప బోధకుడా నీ కొడుకు, ఒక ప్రవచకుడా. అది పెట్టండి తల్లి, అది నేర్పించండి, మీకు మంచి తల్లులు అవుతారు. ఎంతమంది పిల్లలు పుడతారు అంతమంది బోధించేటట్టు చేసుకోనైనా. ఉద్యోగాలు చేయని ఎవరు వద్దన్నారు? వ్యాపారాలు చేయని ఎవరు వద్దన్నారు? వ్యవసాయాలు చేయని ఎవరు వద్దన్నారు? దేవుని పని చేయకపోతే వాడు చేసే ఉద్యోగం వేస్ట్, వాడు చేసే వ్యాపారం వేస్ట్, వాడు చేసే వ్యవసాయం వేస్ట్, అన్నీ వేస్టే. చాలామంది చూసారా తమ పిల్లల్ని, బోధకులు కొడుకులు కూడా చూశారు నాయన. బోధకులు కొడుకు కూడా బోధకునిగా చేయకుండా, అంటే ఉద్యోగస్తుని చేయవద్దని అంటం లేదు, ఉద్యోగస్తుని మీద చూపిన అక్కరను నాయన దేవుని పని నువ్వు చేయాలని వారికి ఉచ్చరించి చెప్పట్లేదు, ఒక్క నుంచి చెప్పట్లేదు. తల్లి ఎట్ట అవుతుందేమే? రేయ్ నువ్వేమనవు, కానీ ఏమవ్వు, నువ్వేమన్నావు పో, ఏ ఉద్యోగం అన్నావు పో, నాకు అవసరం లేదు, దాంతోపాటు నాకేం కావాలా? నువ్వు దేవునికి బోధకుడు అవ్వాలి, దేవుని సేవ చేసే బోధకుడు అవ్వాలి. ఎంతమంది తల్లులు ఉన్నారు నాయన, ఇటాటి ప్రార్థన చేశారు. నా కొడుకు నా మాట వినకపోతాడేమో తండ్రి, అటు మోకరించుకొని నేను చేసిన వాగ్దానానికి నా కొడుకు రెడీ అయ్యేటట్లు ప్లీజ్ అని నువ్వు ఏ రోజున కన్నీళ్ళు పెట్టి అడిగావా? అది మంచి తల్లి లక్షణం. ఇలాంటి గుణం ఒక లేకపోతే మన తల్లు అవ్వనైనా. తల్లు అంటే ఓయమ్మ కన్నావా, పెంచావా, ఒళ్ళుకు పోసినావా, డ్రెస్ వేసావా, షూ వేసావా, స్కూల్కి పంపించావా, అన్నం పెట్టేసావా, బుర్రో ఇది అంటే అయ్యే. అది ఎవరైనా చేస్తావు. నువ్వు చచ్చిపోతే నువ్వే అనుకుంటే పుట్టుకొని చచ్చావు అనుకో తల్లిగా, ఎవరు నేను చేసి దీన్ని అట్టైనా బతికేస్తాను నేను అతను. అలా ఎవరో పోసేస్తారు. నువ్వు చచ్చిపోతే బోల్డ్ మంది ఉంటారు, చాలామంది అమ్మలు వచ్చేస్తారు అక్కడికి. నువ్వు ఇవ్వకపోతే పాలు, చాలామంది పాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఎట్టో పెరిగిపోతారు. కానీ నీ బిడ్డను బోధకునిక నువ్వే పెంచకపోతే ఏ తల్లి పెంచదు. అన్యాయం జరిగేది ఇక్కడ. నువ్వు మంచి తల్లిగా ఉన్నావనంటే వేరేనా ఒక హన్నాలాగా తన కొడుకును ప్రవక్తగా చేసింది. నువ్వు చేయి. మంచి భక్తి పరురాలుగా ఉండు, మంచి ప్రార్థన పరురాలుగా ఉండు. తల్లి యొక్క లక్షణం ఇది. ఓకేనా? ఇంతవరకు మనసులో పెట్టుకోండి, టైం అయింది కాబట్టి మరలా వచ్చినప్పుడు మిగతా లక్షణాలన్నీ కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఇవి వినడానికి మాత్రం కాదు, మీరు నిజంగా తల్లులుగా రూపుదిద్దుకోవడానికి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి కళ్ళు మూయండి, మనసారా దేవునికి వేడదాము. ఇంతవరకు నాకు ఈ లక్షణాలు లేదు తండ్రి, ఈ లక్షణాలు నాకు ఇవ్వయ్యా అని ఒక్కసారి మనసు విప్పి అడగండి ఆయన. ఇట్లాంటి కోరికలు నన్ను క్షణం కూడా ఆపండి ఆయన. మీరు ఎప్పుడు ప్రార్థించుండ్రు కాబట్టి ఇది ఇచ్చినోడేమో దేవుడు. ఇప్పుడు మనసు తెరిచి అడగండి, నేను మంచి తల్లిగా ఉండాలనుకుంటున్నాను, నాకు ఇచ్చిన ఈ బాధ్యతలు, తల్లి బాధ్యత అపూర్వమైన బాధ్యత, ఈ బాధ్యతను నేను నిర్వహించాలి తండ్రి అని ఒక్క చిన్న ప్రార్థన చేయండి నాయన. మీ మనసు విప్పి చేయమ్మా. నీ బిడ్డకు నేను నేర్పించలేకపోతున్నాను, నీ జ్ఞానం నాకు లేకుండా పోతుందంటే నీకెందుకు ఈడ జ్ఞానాన్ని?
చదువుతో సంబంధమే లేదు ఈ జ్ఞానం దేవుడు ఇవ్వడం కోసం. నీ బిడ్డకు మంచి బోధకునిగా తీర్చిదిద్దేటంటే మంచి ప్రార్థన పరురాలుగాను, భక్తి పరురాలుగాను, నీతి పరురాలుగాను, నేను త్యాగం చేసే పరురాలుగాను, ఒక మంచి తల్లిగా, విశ్వాసం కలిగిన తల్లిగా ఉండేటట్లు మనసు విప్పి ప్రార్థన చేయండి. 2 నిమిషాలు. మా హృదయ పరిశోధకుడైన తండ్రి, ఈ సమయంలో మా మధ్యలో మీరు ఉన్నారని నమ్ముచున్నాము. మా హృదయంలో నుండి మీ సన్నిధికి ఏ మనవులైతే వస్తున్నాయో అది మీరు వింటూ ఉన్నారని బాహాటంగా నమ్ముతున్నాము తండ్రి. స్త్రీ పాత్రలో వారికి క్రమమును నేర్పించి వారి బాధ్యతను వారికి గుర్తుపెడుతున్నావు. స్థానిక సంఘములో ఒక మంచి తల్లిగా వారు ఎలా మెలగాలో తల్లికి ఉండవలసిన గుణలక్షణాలను నేర్పుతూ ఉన్నారు. అవునైనా వారి మనసు నుంచి వస్తున్న సంకేతం మీరు విని ఉన్నారని మేము భావిస్తున్నాను తండ్రి. ఎంతమంది హృదయాలు మీ సన్నిధికి వస్తున్నాయో, వారి విన్నపాలు ఎంత యథార్థంగా ఉందో, ఇది ఎంత మోసకరంగా ఉందో కూడా పరీక్షించే గొప్ప దేవుడివి నువ్వు. మా మనవి మీ విని ప్రతిఫలం మిమ్మల్ని కోరుతున్నాము. మంచి తల్లిగా రూపుదిద్దుకోవడం ఎలాగో మీ బిడ్డలకు ఆ క్రమమును, ఆ బాధ్యతను దయవుంచి నేర్పించమని కోరుతున్నాము. మాకు ముందు ఇది నేర్పేవారు లేకపోయారు తండ్రి. ఇదిగో నేర్చుకుంటున్న మేము ఇప్పటి నుంచైనా మారే భాగ్యాన్ని ఇవ్వండి. ఒక మంచి తల్లిగా, భక్తిపరురాలుగాను, ప్రార్థన చేసే గొప్ప తల్లిగాను ఉండగలిగినట్లు 2 పాయింట్లను బట్టి నా తండ్రి విన్నదాని ప్రకారం ఉన్న తల్లులను చూశాము. అలాగే బాధ్యతాయుతంగా త్యాగం కలిగినటువంటి నైనా నీతిని బోధించిన తల్లులను, విశ్వాసం కలిగిన తల్లులను కూడా చూడగలుగుతున్నాము. అలాగూ మా సంఘములో నా సోదరి మనలందరినీ మంచి తల్లులుగా తీర్చిదిద్దండి, మంచి స్త్రీలుగా తీర్చిదిద్దండి. వారి ప్రవర్తన ఇంట్లో భయం పుట్టించేలా విధంగా, బిడ్డలు మారగలిగేటట్టు విధంగా, భర్త మారగలిగే విధంగా నా తండ్రి ఈ బాధ్యతలను బిడ్డలకు అవగాహన పట్టించేలా సహాయం చేయమని సందులో ప్రార్థిస్తున్నాం. మరలి మీ విని ప్రతిఫలం ఇస్తారని ఆశిస్తున్నాం. మనవని మా ప్రభు, మా రక్షకుడగు క్రీస్తు యేసు వారి పుణ్యమైన నామంలో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.